సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. స్నానం యొక్క మాహత్యం ఏమిటండి? స్నానంలో కూడా మాహత్యం ఉంటుందా అని ప్రశ్నించవద్దు. ఎందుకంటే స్నానం చేత మానవుడికి ఎలాంటి ఆహ్లాదం ఉంటుందో ఇది అందరికీ కూడా అనుభవాత్మకమే. చూడండి, కష్టపడి పనిచేసి వచ్చినావు, శరీరమంతా మలినంతో నిండిపోయింది. స్నానం చేసిన తర్వాత ఒక కొత్త ఉత్తేజం నీలో వస్తుంది. ఇది అందరికీ కూడా అనుభవమే. అలాంటి దివ్యమైనటువంటి స్నానాన్ని గురించి తెలుసుకోవటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. ఆ ప్రకారంగా స్నానం చేసి తరిస్తే అందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తారు. ముందు బాహ్య స్నానం, తర్వాత అంతర్గత స్నానం. మనో నిర్మాల్యం ఇతి స్నాన అంటారు. అంటే మనసును నిర్మాల్యం చేసుకోవటమే స్నానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనం చేసేటటువంటి స్నానము బాహ్య స్నానం. అంటే బాహ్యంగా మనం సబ్బు పెట్టి మనం చేస్తుంటాం. ఇలాంటి స్నానాన్ని ఒక సమయాన్ని మనకు మహర్షులు చెప్పినారు. ఇది ఉదయం మనకు 4 గంటల నుండి 5 గంటల వరకు చేసేటటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఇది అనుష్ఠానం చేసేటటువంటి వారికి, గాయత్రి అనుష్ఠానం చేసేటటువంటి వారికి, సంధ్యానుష్ఠానం చేసేటటువంటి వారికి ఇది అనుభవంలో ఉంటుంది. ఈ స్నానం చేత మనకు ఒక కొత్త ఉత్తేజం అనేటటువంటిది లభిస్తుంది. ఇక 5 నుంచి 6 గంటల మధ్య చేసేటటువంటి స్నానం దైవ స్నానము అంటారు. అలాగే 6 నుంచి 7 లోపులు చేసేటటువంటి స్నానం మానుష్య స్నానం, అంటే మనుషులు చేసేటటువంటిది. ఇక 7 గంటల పై నుండి నువ్వు ఎన్ని గంటల తర్వాత స్నానం చేసినా అది రాక్షస స్నానము అంటారు. ఈ టైం తెలుసుకొని స్నానాన్ని ఎప్పుడు చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఏది కూడా మనము సనాతన ధర్మంలో బలవంతంగా ఎవరి మీద రుద్దరు. ఇది ధర్మము, ఇది అధర్మం అని తెలియజెప్తే దాని ప్రకారంగా వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే తరిస్తారు కదా. ఇక ఈ స్నానాలు ఎన్ని రకాలనేది తెలుసుకున్నాం. మొట్టమొదటిది అభ్యంగన స్నానము అని అంటారు. అభ్యంగనం అంటే శరీరానికి మొత్తానికి కూడా నువ్వుని పులుముకొని మర్దన చేసి ఆ తర్వాత చేసే స్నానం అభ్యంగన స్నానము అని అంటారు. ఇది స్త్రీలకైతే శుక్రవారము, పురుషులకైతే శనివారము చేస్తుంటారు. ఇది సంప్రదాయం. ఇక అవభృత స్నానము అన్నారు. ఇది యాగాలు, యజ్ఞాలు చేసిన తర్వాత చేపించినటువంటి ఆ యొక్క పుణ్య దంపతులను వేదోక్తమైన మంత్రాలతో వారికి స్నానం చేపిస్తారు ఋత్వికులు. దీన్ని అవభృత స్నానము అంటారు. ఇక అఘమర్షణ స్నానము అంటారు. ఇది పాపాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇది పండితులు చేస్తుంటారు. ఎందుకంటే దానాన్ని స్వీకరించినప్పుడు వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు. ఆ దానం తీసుకున్నటువంటి వాడి నుండి వచ్చిన దోషాన్ని నివృత్తి చేసుకునే దానికోసంగా నదిలో వెళ్ళి పాప క్షమాపణ కోరుతూ చేసేటటువంటి స్నానము ఏ స్నానం? అది అఘమర్షణ స్నానము అన్నారు. ఇక మంత్రస్నానము అన్నారు. ఈ మంత్రస్నానము అనేటటువంటిది జపం చేసే ముందు, హవనం చేసే ముందు, గాయత్రి జపం చేసే ముందు ఈ స్నానాన్ని చేస్తారు. మీరు గమనించి ఉంటారు, దేవతలకు అభిషేకం చేసేటప్పుడు కూడా ఆ మంత్రోక్తమైన స్నానం చేస్తుంటారు. ఆపోహిష్టమయో భువః తానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే ఇత్యాది మంత్రాలతో స్నానం చేస్తుంటారు. ఇది మంత్రస్నానము అయింది. ఇక వాయువ్య స్నానము అని అన్నారు. ఇది
గోవులు ఉండేటటువంటి చోట, అంటే గోశాలల్లో లేదా గోవులు యొక్క గిట్టల్లో ఉండేటటువంటి ఆ మన్నును తీసుకొని దాంతో స్నానం చేస్తారు. దీనివల్ల పవిత్రమైనటువంటి స్థితి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక దివ్యమైనటువంటి స్నానం, ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం కదా అండి, ఉత్తరాయణం వస్తుంది మనకు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేస్తాము అంటే ఎండతో కూడుకున్నటువంటి వర్షం వస్తుంటుంది, మనం బాగా గమనించి ఉంటాము. ఆ ఎండతో వచ్చినటువంటి వర్షము దాంట్లో స్నానం చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండేటటువంటి ఎండతో కూడుకున్నటువంటి వాన, ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిందనుకోండి, అప్పుడు తప్పకుండా అందరూ ఆ స్నానం చేసినట్లయితే అది మనకు దివ్యమైనటువంటి స్నానం అవుతుంది. ఇప్పుడు రేపు మకర సంక్రమణ ఉంటుంది కదండి, మకర సంక్రాంతి అంటారు కదా, అప్పట్నుంచి మనకి ఏమవుతుంది, అది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కదా. ఇక మానస స్నానం అన్నారు. ఈ మానస స్నానం అంటే పరమాత్మను మనం జపం చేయటం. చెప్తారు కదా, అచ్యుత అనంత గోవింద అనేటటువంటి నామోచ్చరణ మాత్రం చేత మనసులో ఉన్న మాలిన్యం తొలుగుతుంది, అది మానస స్నానం అన్నారు. ఇక కపిల స్నానం అనే ఒక స్నానం ఉంది. ఇది రోగగ్రస్తంలో ఉండేటటువంటి వాడికి ఒక బట్ట తీసుకొని ఏం చేస్తాము, తడి బట్టతో వాడి ఒళ్ళు తుడుస్తాము. దీన్ని మనకు కపిల స్నానము అని అంటారు. కనుక స్నానం యొక్క మాహాత్మ్యాన్ని అందరూ గ్రహించాలి. ఏం చెప్తున్నాడు, స్నానమూలాహం క్రియా సర్వాశ్రుతి స్మృత్యాదితాన్ నృణాం తస్మాత్ స్నానం నిషేవేతం శ్రీ పుష్ట్యారోగ్య వర్ధనం. స్నానం చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఆ వ్యక్తికి శ్రియ అంటే ధనము, ఆరోగ్యము, పుష్టి, ఐశ్వర్యము ఇవన్నీ కూడా లభిస్తాయని మనకు స్నాన మాహాత్మ్యం చెప్తుంది. కనుక స్నాన మహాత్యాన్ని గ్రహించి అందరూ కూడా స్నానం ఆచరించి ఈ దివ్యమైన స్నానాలన్నీ చేసుకొని తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.